వక్ర మార్గంలో ఎళ్తున్న పిల్లల్ని సక్రమార్గంలో పెట్టాల్సిన టీచర్సే గాడి తప్పుతున్నారు. అసలు ఏం జరిగిందంటే మధ్యప్రదేశ్‌లోని కార్గిల్‌లో ఏకలవ్య అని ఒక స్కూల్ ఉంటది. ఆ స్కూల్‌లో ప్రిన్సిపల్ మదీనా అండ్ టీచర్‌గా దహియా అనే ఇద్దరు వర్క్ చేస్తున్నారనమాట. అండ్ వీళ్ళకి తరచూ గొడవలయ్యేవి. చిన్న చిన్న విషయాలకి గొడవ పడేవాళ్ళు. మామూలుగా టీచర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి? స్కూల్‌లో ఎవరైనా స్టూడెంట్స్ గొడవ పడుతుంటే ఎళ్లి వాళ్ళని ఆపి వాళ్ళకి సర్ది చెప్పాలి. అలాంటిది ఈళ్ళే జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. అండ్ వీళ్ళిద్దరికీ ఏదో పని విషయంలో చిన్న గొడవ వచ్చింది. ఆ గొడవ చిలికి చిలికి గాలివాన అయిందన్నట్టు ఆ గొడవ పెద్దదైంది. పెద్దదవ్వడంతో ఒకరినొకరు జుట్లు పట్టుకొని డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అన్నట్టు ఇద్దరు కొట్టుకున్నారు. ఇది చూసిన పిల్లలు అక్కడోళ్ళు నవ్వుకుంటున్నారు. అంటే టీచర్స్ కూడా ఎలా ఉన్నారంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఒక టీచరు పిల్లోడికి మద్యం దాపిచ్చాడు స్కూల్‌లో అని చెప్పేసి. వీళ్ళు చూస్తే కొట్టుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే మన భారతదేశంలో విద్యారంగం ఎటువైపు పోతుందా అనే ఒక డౌట్ వస్తుంది. అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి.